అందరి మన ముగ్గు అయితే కంప్లీట్ అయింది. సింపుల్గా మన ముగ్గు అయితే ఇట్లా రెడీ అయిపోయింది. సరే మరి ఇంట్లోకి వెళ్దాం. నారునానందగిరి ఇప్పుడు నిత్య పూజ సంపూర్ణమైంది. ఇక గోదా పాశురం పాడుకుందాం. ఈరోజు సండే, మరి అగ్నిహోత్రం గుడి చేయాలి. ఇప్పుడైతే గోదాదేవి పాశురం పాడుకుందాం. ఆండాల్ తిరువలిగల శరణం. ఇక ఇప్పుడు పాశురం అయింది. తర్వాత మాల కట్టాలి. హారతి కూడా సంపూర్ణమైంది. ఇక ఇప్పుడు కర్పూర హారతి. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ. ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేద్దాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయన. ముందుగా మహామృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ, తర్వాత ఆదిత్య హృదయ పారాయణ, తర్వాత సూర్యుని గార్గమేయడం. ఇక్కడితోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ పోహ వేస్తున్నా. ఇంకేం షూట్ చేసే వీలు లేకుండా చూడండి, మన చక్కటి పోహ రెడీ అని సర్వ్ చేసుకుందాం. ఈ బఠానీ కాయ తెచ్చి ఉలుసుకొని తినాలి. చూడండి, ఈ లోపల టీ మసులుతుంది. ఇక ఇప్పుడు పాలేసి చక్కెర వేద్దాం. కొంచెం లైట్గా వేస్తే ఇక చక్కగా మసులుతుంది. అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. అల్లరి చేస్తున్నాయి చూడండి. రోజు వంట ఇప్పుడు అయింది. మసూరి దాల్ చేసిన. ఇక్కడైతే బగారా రైస్ చేసిన. ఈరోజు అంటే కొత్తగా ట్రై చేసిన. బాగుంటే నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తా. కొబ్బరి పాలతోటి కొబ్బరి అన్నం చేసిన. జనరల్గా మన తెలంగాణలో అసలు కొబ్బరి అన్నమే చేయం. కొబ్బరి అన్నం బగారా అన్నం చేసిన. మసూరి దాల్ సూపర్ ఉంది. క్యారెట్ తోటి చేసిన. క్యారెట్ మసూరి దాల్. ఇదైతే ఆ మనం కొబ్బరి పాలు తీసినాం కదా, అందులో వడగట్టిన తర్వాత కొబ్బరి వస్తాయి కదా, దాంతో కొంచెం బెల్లం వేసి బాల్స్ లాగా చేసుకుంటే ఇప్పుడు తినచ్చు. అట్లా దగ్గరికి వచ్చిందంటే బాల్స్ వేసుకోవచ్చు అంతే. బెల్లకూర అయితే కూడా వేసిన. కానీ ఈరోజైతే ఏం షూట్ చేయలేదు. ఒక్కొక్కసారి అంతే, ఇంకేం షూట్ చేయాలనిపించేది. అయితే కొబ్బరి అన్నం ఎట్లుందో చూసి మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తా కదా. నెక్స్ట్ టైం మళ్ళీ కొబ్బరి అన్నం అవన్నీ షూట్ చేస్తా. వారు లంచ్ చేస్తుండ్రు. జస్ట్ లంచ్ తర్వాత ఇట్లా తినడానికి.